గ్రామాలలో భక్తి శ్రద్ధలతో జాతర ఉత్సవాలు నిర్వహించడం నేటి తరాలకు భక్తి భావం పెంపొందించే విధంగా ఈ జాతరలు దోహదపడతాయని సోలక్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ముంతంగారి కురుమరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మాణిక్యం యాదవ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం స్వామివారి కరుణా కటాక్షాలు ఇక్కడి ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు అన్నారు. పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఆంజనేయులు, ఖరీద్, కృష్ణ, నరేందర్, రాములు యాదవ్, నాయకులు కృష్ణగౌడ్, సింహారెడ్డి, బండి శ్రీకాంత్ గౌడ్, శాంతవర్మారెడ్డి, పరమేశ్ రెడ్డి, మంద రమేష్, మోహన్, నిఖిల్ గౌడ్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే మంగళవారం ఏమేమి చేస్తారు? వచ్చిన భక్తులు 20,000 అది చెందిపోయినాం. సోలక్పల్లి గ్రామంలో చాలా పురాతనమైన పాత మల్లన్న స్వామి గుడి ఉండే. ఇక్కడ మేము పుట్టక ముందే ఇక్కడ మల్లన్న జాతర జరిగేదట పెద్దవాళ్ళు చెప్పేది. అదే స్థలంలో కురుమరాజు స్వామి నరసింహస్వామిని నిలుపుకొని ప్రతి ఏటా జాతర ఉత్సవాలు జరుపుతున్నాడు. ఫస్ట్ రోజు గంగపటము, తర్వాత రోజు కళ్యాణము, మళ్ళీ నెక్స్ట్ రోజు నాగవెల్లి చేస్తూ అందరి సోలక్పల్లి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవుణ్ణి మొక్కుతూ రాజస్వామి కూడా అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈరోజు సోలక్పల్లిలో ప్రాణాయామం చేసిన మా వెంకన్నకి, ప్రభాకరన్నకి ఈ జాతరకు రావడము మధ్యలోనే బాధ జిల్లా కనిపించింది. మరి అన్నవాడు చెప్పిండు ఎక్కడి నుంచో అక్కడ అమ్మించుకుని వస్తారని చెప్పారు. ఖచ్చితంగా మేము కూడా మాకు అయిన కాడికి వస్తామని ఇప్పటి నుంచి మాతో అయిన కాడికి శాయశక్తుల ఎంతో కొంత ఆర్థిక ఇంత పెద్ద గుడి కట్టుకొని ఇదే విధంగా మీరు ఈ భక్తి మార్గంలో కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. సోలక్పల్లిలో లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా మరి రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి లక్ష్మీనరసింహస్వామి మరి ఈ కాన్స్టెన్సీలో అందరినీ చల్లగా చూడాలని ఈరోజు సోలక్పల్లిలో జరుగుతున్న జాతర ఏదైతుందో అది బ్రహ్మాండంగా మరి కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని, మంచిగా ఈ వచ్చే సంవత్సరం వర్షాలతో మరి పాడి పంటలు పండి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.